వెల్కమ్ టు శాంతాలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారండి, చిన్న పామునైనా సరే పెద్ద కర్రతో కొట్టాలని, లేదంటే అది బ్రతికిందంటే చాలా డేంజరస్. అలాగే ఈ పాకిస్తాన్ సపోర్ట్ చేసినటువంటి టెర్రరిస్ట్ గ్రూప్స్, ఈ లష్కర్-ఈ తైబా కానీ, జైష్-ఈ మహమ్మద్ కానీ, ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ మన ఇండియా మీదకి, ఎస్పెషల్లీ జమ్మూ కాశ్మీర్ మీదకి ఇప్పుడు అటాక్ చేస్తూనే ఉన్నారు. దాన్ని కౌంటర్ చేయడానికి మనం ఆపరేషన్ పరాక్రమను, ఆపరేషన్ సర్ప్ వినాశను ఇలాంటి కౌంటర్గా అటాక్ చేస్తూనే ఉన్నాము. కానీ కొద్ది రోజులు తగ్గినట్టే తగ్గి మళ్ళీ వాళ్ళు అటాక్ చేస్తున్నారు. సో దానితో ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ 3 మేజర్ అటాక్స్ అనేవి జరిగాయండి. ఆ 3 మేజర్ అటాక్స్ వల్ల మన ఇండియన్ సోల్జర్స్ 20 మెంబర్స్ ప్రాణాలు కోల్పోయారు. మరి వీళ్ళకి దిట్టంగా మనం కౌంటర్ టెర్రరిజం యాక్టివిటీ అనేది చేయాల్సిందే. సో అందుకోసం మన ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సర్వశక్తిని లాంచ్ చేసింది. అయితే దీని మెయిన్ ఇంటెన్షన్, ద ఎయిమ్ ఆఫ్ ద ఆపరేషన్ ఏంటంటే టు పుట్ ఎండ్ టు ద టెర్రరిస్ట్ యాక్టివిటీస్ supported by the Pakistan, especially in the state of Jammu Kashmir. So it is to counteract the revival of terrorism by Pakistan, as mainly in the mountain ranges of Pir Panjal. So వీళ్ళు ఎక్కడ అటాక్ చేశారు మనకి పీర్ పంజాల్కి? అంతకుముందు కూడా వీళ్ళు పిర్పంజాల్ రేంజ్కి సంబంధించినటువంటి ఏరియాలోనే చేశారండి. ఇప్పుడు కూడా అదే పూంచ్ ఏరియా, రాజౌరి పూంచ్ ఏరియా. సో దీనిలో ఈ ఏరియాలో 2 సైడ్స్, మౌంటైన్ రేంజెస్కి 2 సైడ్స్లో కూడా మనం ఈ వీఆర్ టార్గెటింగ్ ద టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్నమాట. అయితే దీనికన్నా ముందు నేను చెప్తున్నది కౌంటర్ చేస్తున్నాం అని చెప్తున్నాం కదా. ఎందుకంటే అంతకుముందు కూడా వీళ్ళు చేశారు. అంతకుముందు అంటే ఒకటి కార్గిల్ వార్ మనకు తెలిసిందే, తర్వాత డిసెంబర్ పార్లమెంటరీ అటాక్, అది కూడా మనకు తెలిసిందే, December 13, 2001లో. సో ఆ టైంలో మనం ఆపరేషన్ పరాక్రమ్ అని చెప్పేసి ఇంకొకటి లాంచ్ చేసాము. అలాగే 2003లో 2003లో కూడా మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమైంది అంటే చాలామంది ఫారెన్ టెర్రరిస్టులు ఈ పిర్ పంజాల్, ఎస్పెషల్లీ అక్కడ ఈ ఎల్ఓసికి దగ్గరగా ఉన్నటువంటి హిల్కాకా, సురన్ కోటే ఈ ఏరియాస్లో వీళ్ళు కొన్ని క్యాంప్స్ క్రియేట్ చేసుకున్నారని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దాంతో మనం 2003 ఏప్రిల్ ఆ టైంలో ఆపరేషన్ సర్ప్ వినాశ్ అని చెప్పేసి దీన్ని లాంచ్ చేసాము. సో దీంతో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ ఎస్పెషల్లీ ఇన్ జమ్మూ కాశ్మీర్. సో దీంతో మనం చాలామంది, ఈవెన్ చెప్పాలంటే మనం సోల్జర్స్ని ఎయిర్ లిఫ్ట్ కూడా చేసామండి. వాళ్ళకి కనీసం అంటే మనకి ఈవెన్ ఈ ఆపరేషన్ చేయడానికి కూడా మనకి ఫైనాన్షియల్గా కూడా చాలా ఖర్చు వచ్చింది. బట్ స్టిల్ అక్కడ మనం ఈ ఆపరేషన్ చేయడం వల్ల ఆల్మోస్ట్ ఒక 100 టెర్రరిస్ట్ అనే వాళ్ళకి చంపేసాం మనం. అందులో వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి గుడారాలు కానీ, అక్కడ వాళ్ళకు ఆల్మోస్ట్ ఒక 7,000 kgs రేషన్ దొరికింది, మెడిసిన్స్ దొరికాయి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చాలా వెపన్స్ ఇవన్నిటిని కూడా మనము స్వాధీనం చేసామని డిమాలిష్ చేసాం. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆపరేషన్ సర్ప్ వినాశ్ అనేది చాలా సక్సెస్ఫుల్ అయిందండి. ఎందుకు అలా చెప్తున్నాను అంటే దానివల్ల 2017-18 వరకు కూడా ఈ టెర్రరిస్టులు ఎప్పుడూ కూడా ఈ ఏరియాలో మళ్ళీ అడుగు పెట్టడానికి ధైర్యం చేయలేదు. కానీ ఆ తర్వాత చిన్న ఇన్సిడెంట్స్ జరిగినప్పటికీ పెద్దగా మనకి ఇంపాక్ట్ అవ్వలేదు. కానీ 2021 నుంచి మాత్రం మళ్ళీ వీళ్ళ యొక్క అటాక్స్ అనేవి పెరుగుతూ వచ్చాయి. సో అందుకోసమే ఒక్కసారి అలా తీసుకోవడంతో మనకి అన్ని సంవత్సరాలు పీస్ వచ్చింది. మరి అలాగే ఇప్పుడు ఒక ఆపరేషన్ సర్ప్ వినాశ్ గురించి చెప్పినప్పుడు ఇది చాలా బిగ్గెస్ట్ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్ అని చెప్పినప్పుడు, అలాగే దీన్ని తరహానే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేషన్ సర్వశక్తి అని దీన్ని లాంచ్ చేసింది అన్నమాట. సో ఇదంతా బాగానే ఉంది. మరి అసలు ఎందుకు ఈ ఏరియాని అంత ఇంపార్టెంట్, ఎందుకు ఎక్కువ పదే అదే ప్లేస్ నుంచి వాళ్ళు అటాక్ చేస్తున్నారంటే ఆ ప్లేస్కి ఉన్నటువంటి అడ్వాంటేజ్, లొకేషనల్గా చాలా అడ్వాంటేజ్ ఉంది. అందుకోసమనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ప్లేస్ ఇంకొకటి ఇక్కడ నుంచి ఈ పిర్పంజాల్ రేంజ్ నుంచి ఈజీగా వాళ్ళు కాశ్మీర్ వ్యాలీలోకి కూడా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు ఏమన్నా క్యాంప్స్ అంటే ఇక్కడ వచ్చి టెర్రరిజం యాక్టివిటీస్ చేయాలనుకున్నా కూడా ఈ దారి నుంచి ఈజీగా
ఇన్ఫిల్టర్ అవ్వచ్చు, లోపలికి ఈజీగా యాక్సెస్ దొరుకుతుంది అనమాట. ఇంకా విజిబిలిటీ, అక్కడ నుంచి ఎవరు వస్తున్నారు పోతున్నారు అంటే ఒక స్ట్రాటజిక్ లొకేషన్. సో వాళ్ళకి ఒక రకంగా సేఫ్, ఈజీగా రావడానికి, ఈజీగా ఎవరెవరు వస్తున్నారు అనేది చెక్ చేసుకోవడానికి ఈ ఏరియా. ఓకే, సో విజువల్ డామినేషన్ ఉంటుంది. అన్ని రకాలుగా కూడా వీళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్లు కూడా దట్టమైన ఫారెస్ట్ ఉండడంతో ఏమవుతుంది అండి, వాళ్ళు ఫారెస్ట్ కవర్ అంటే గ్రీనరీ లాగా డ్రెస్సులు వేసుకొని మన మూవీస్లో చూస్తాం కదా, ఆకుళ్ళు ఉంటాయి కానీ లోపల వాళ్ళు మొత్తం ఏంటి హోల్స్ క్రియేట్ చేసుకుని అందులోనే ఉంటారు. తర్వాత సడన్గా వాళ్ళే వచ్చి అటాక్ చేస్తారు. సో అలాగే మూవీలోనే కాదండి, మనం రియలిస్టిక్గా కూడా వీళ్ళు అలాగే చేస్తారు. ఎందుకంటే అక్కడ దట్టమైన అడవులకు ఉండడంతో వాళ్ళ ఫాయిలేజ్ ఆకులలో వాళ్ళు కలిసిపోయి ఈజీగా అటాక్ చేయడం కానీ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం కానీ వాళ్ళకి ఈజీ అవుతుంది. సో లొకేషనల్ వైజ్గా అంత అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఈ ఏరియాని వాళ్ళు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారనమాట. సో ఇదంతా బాగానే ఉంది. మరి ప్రిలిమినరీ మనకి స్పెసిఫిక్గా ఎలా ఇంపార్టెంట్ ఒకటి, ఈ మధ్య మనకి ఎక్కువగా ప్లేసెస్ గురించి అడుగుతున్నారు కదా. ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుంటే ఆ ప్లేసెస్ని ఇచ్చి ఐడెంటిఫై చేయమనడము, లేకపోతే లెఫ్ట్ టు రైట్ అడగడము, ఇలాంటి క్వశ్చన్స్ మనకి వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మీరు జమ్మూ కాశ్మీర్ది మనం ఎస్పెషల్లీ పిరిపంజాల్ రేంజ్ గురించి మనం చదువుకోవాల్సి వస్తుంది. సో ఇదండి, మీరు జాగ్రఫీ బుక్లో ఉంటుంది లేదా మీరు అట్లస్లో కూడా చూసుకోవచ్చు. సో ఈ పిరిపంజాల్ రేంజ్ ఇక్కడ ఉందండి. అంటే పిరిపంజాల్ రేంజ్ అంటే ఓన్లీ పిరిపంజాల్ రేంజ్ గురించి అంటే ఇలా సీక్వెన్స్ అడగొచ్చు. ఇక్కడ చూసారు కదా, కారాకోరం, లడక్, ఓకే, జాస్కర్ మౌంటైన్స్, ఇంకా చెప్పాలంటే గ్రేట్ హిమాలయాస్, ఆ తర్వాత పిరిపంజాల్ రేంజ్ ఉంది. సో క్వశ్చన్ ఎలా అడగొచ్చు, ఆ సీక్వెన్స్ అడగొచ్చు. ఓకే, నార్త్ టు సౌత్ అని చెప్పేసి ఏవి ఎలా ఉన్నాయని అడగొచ్చు. లేదా ఇంకా మనకి అంతకుముందు ప్రిలిమినరీ క్వశ్చన్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చాయండి. ఎలా వచ్చాయి చూసారు కదా, ఎగ్జామిన్ ద మ్యాప్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ గివెన్ బిలో. ఓకే, ఇలా ఇచ్చారు. ఇది ప్రీవియస్ క్వశ్చన్ 1995లో వచ్చింది. కాబట్టి ఏముంది, అవసరం లేదు, మనల్ని ఏం అడుగుతారు ఇలాంటివి అనుకోవద్దు. సో ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవ్వచ్చు, ఇలాగే క్వశ్చన్స్ ఇచ్చి మీరు ఐడెంటిఫై చేయండి అని మళ్ళీ అడగొచ్చు. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇలా 1 2 3 4 అని చెప్పేసి ఇట్లా ఇస్తారు కదా. సో ఇక్కడ వీళ్ళు ఏమడుగుతారు, ఇక్కడ సీక్వెన్స్ ఇచ్చారు, లడాక్, జాస్కర్, కారాకోరం, పిరిపంజాల్. ఓకే, సో కారాకోరం, లడాక్, జాస్కర్, పిరిపంజాల్ ఇట్లా సీక్వెన్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం డయాగ్రామ్లో చూసుకుంటే చూడండి, కారాకోరం, లడక్, జాస్కర్, ఓకే, ఇది గ్రేట్ హిమాలయ, తర్వాత పిరిపంజాల్ రేంజ్. ఎంత చక్కగా ఉంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలండి. అంత ఈజీగా మనం ఒక్కొక్కసారి ఇవి కన్ఫ్యూజ్ అయిపోతాం ఎగ్జామ్ రాసేటప్పుడు. ఆ 2 hours టైంలో ఇలా వచ్చింది, చాలా ఈజీగా ఉంటుంది కానీ సిల్లీ మిస్టేక్స్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఎంత చక్కగా ఇక్కడ తెలుస్తుంది. ఫస్ట్ మనకి ఏముంటుందండి, కారాకోరం ఉంటుంది, తర్వాత లడక్ ఉంటుంది, తర్వాత జాస్కర్ ఉంటుంది, ఇది పిరిపంజాల్ లాస్ట్లో ఉండాలి. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి. సో ఫస్ట్ ఏముండాలి అండి, ఇక్కడ కారాకోరం, తర్వాత లడక్, జాస్కర్, పిరిపంజాల్. సో పిరిపంజాల్ లాస్ట్లో ఈ రెండే ఉన్నాయి, ఈ రెండిట్లో ఏదో ఒకటి. సో లడక్ కాదండి, ఫస్ట్ కారాకోరం ఉంటుంది, తర్వాత లడక్, తర్వాత జాస్కర్. సో ఆన్సర్ బి అన్నమాట. సో మీరు మ్యాపింగ్ అంటే ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా తెలుసుకోవాలి. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చనింగ్ అడగొచ్చు. అలాగే ఇక్కడ ప్లేసెస్. సో ప్లేసెస్ గురించి కూడా ఇక్కడ మనం ఈ ఏరియాని అబ్జర్వ్ చేసుకుంటే, ఈ పిరిపంజాల్ ఏరియాని మనం కనుక సరిగ్గా చూసుకుంటే దాని చుట్టుపక్కల ఇక్కడ పూంచ్, ఓకేనా, ఇది పూంచ్, ఇది రాజౌరి, ఓకే, ఇది ఉరి, అప్పట్లో ఉరి, బారముల్లా, ఓకే, బడగాం, పుల్మావా, సోఫియాన్, ఓకే, కోకరాంగ్, రేసి. సో ఈ ప్లేసెస్ ఎందుకు ఇవి కూడా అడుగుతారంటే చెప్పలేము. మనకి ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగైనా అడగడానికి స్కోప్ ఉంది. అడుగుతారా లేదా అనడానికి నేను మీకు నెక్స్ట్ స్లైడ్ చూపిస్తాను. ఆ స్లైడ్లో అంతకుముందు మనకి కార్గిల్ వార్ జరిగిందని తెలుసుకున్నాం కదా. కార్గిల్ వార్ జరిగినప్పుడు మనకి ప్రిలిమినరీలో ఒక క్వశ్చన్ ఇచ్చారండి. ఎలా ఇచ్చారు, సో ఈ జమ్మూ కాశ్మీర్ షోన్ ఇన్ ద ఫిగర్, ప్లేసెస్ మార్క్డ్ ABCD రిప్రజెంట్స్ రెస్పెక్టివ్లీ. ఇది జమ్మూ కాశ్మీర్ అండి, ఇది ABCD అని ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్లేసెస్ని మీరు రిప్రజెంట్ చేయమని అడుగుతున్నారు.
చూసారా, ఇది ఎప్పుడు వచ్చింది? 1999 కార్గిల్ వార్ టైంలోనే కదా. సో అలాంటప్పుడు ఇప్పుడు కూడా మనకి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వరు అని యూపీఎస్సీ అనడానికి లేదు. మనం ఎలా అయినా రెడీగా ఉండాలి, అన్ప్రెడిక్టబుల్ కూడా ప్రెడిక్ట్ చేసేటట్టుగా ఉండాలి. సో అది తెలియాలంటే మనకి మ్యాపింగ్ అంత చక్కగా తెలిసి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మీరు నార్త్ టు సౌత్ మీరు రాసుకుంటే ఇంకా మంచిది, ఎందుకంటే మనకు గుర్తుండాలి. ఒక్కొక్కసారి ఇవి ప్లేసెస్ గుర్తుండనప్పుడు చాలా కష్టంగా ఉంటుందండి. ఇక్కడ వెళ్తున్నాం, ఇక్కడ బారామూలా, ఓకే, ఇక్కడ ఇది శ్రీనగర్, ఓకే, అనంతనాగ్ కింద ఉందండి, ఇది పుల్వామా. సో మనకి ఇందులో పుల్వామా కూడా ఉందండి, బారామూలా, కార్గిల్ ఏమో ఇంకాస్త ఇక్కడ ఉంటుంది, ఓకే, అటు టువర్డ్స్ ఈస్ట్ సైడ్. సో ఇది బారామూలా, శ్రీనగర్, కార్గిల్, అనంతనాగ్. ఇంకా మీరు మనకి ఏవేవి పేర్లు న్యూస్లో ఉన్నాయో అవి మనం నోట్ చేసుకోవాలన్నమాట. పుంచ్, రాజౌరి, ఓకే, ఈ రియాజీ, ఈ పేర్లు మనకి కుప్వారా, ఇవి మనకి న్యూస్లో మనకి ఇక్కడ ఈ ఇన్సిడెంట్ వల్ల ఏవైతే పేర్లు వచ్చాయో వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ టైంలో ఈ ప్లేసెస్ వచ్చాయి కాబట్టి ఈ ప్లేసెస్ మీద వాళ్ళు ప్రిలిమినరీ క్వశ్చన్ వచ్చింది. కానీ మనకి ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్కి ఏ ప్లేసెస్ ఉన్నాయో మనం ఆ ప్లేసెస్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి ఏంటండి, కార్గిల్ అనేది అక్కడ, ఈ డి అనేది కార్గిల్ అండి. సో డి అనేది కార్గిల్ అంటే ఇదైనా అవ్వచ్చు, ఇదైనా అవ్వచ్చు. సో అనంతనాగ్ సి కింద ఉంది, అనంతనాగే కదండి. సో ఇది శ్రీనగర్ కాదు, బారామూలా. సో సి ఆన్సర్. సో ఇది దీని సీక్వెన్స్, బారామూలా, శ్రీనగర్, అనంతనాగ్, కార్గిల్ అన్నమాట. మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ప్రజెంట్కి ఎలా రావచ్చు, ఇప్పుడు చూసారు కదా, ఎలా అయినా అడగొచ్చు. ఎలా అడగొచ్చు, ఇట్లా డయాగ్రమెటిక్. ఇప్పుడు చూసారుగా, పిర్ పంజాల్ రేంజ్, పూంచ్, రాజౌరి, వాలీ ఆఫ్ కాశ్మీర్. సో మనల్ని క్వశ్చన్ అడగొచ్చు, ఇక్కడ కార్గిల్. ఇలాగే మనకి 4 ప్లేసెస్ ఇస్తారు. ఇలాగే మనకి జమ్మూ కాశ్మీర్ బొమ్మేసేసేసి, సారీ నేను డయాగ్రామ్ సరిగ్గా వేయట్లేదు, బట్ స్టిల్ అట్లీస్ట్ ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఓకే, ఇక్కడ సి, ఇక్కడ డి అని ఇచ్చి వాళ్ళు అడుగుతారు. ఇక్కడ సి పూంచ్, రాజౌరి, ఓకే, వాలీ ఆఫ్ కాశ్మీర్, కార్గిల్, ఈ పేర్లను ఇచ్చేసి వాళ్ళే దాన్ని ఏబిసిడిలో మార్చడానికి స్కోప్ ఉంటుంది. ఇంకా అది కాకుండా ఇంకే లైన్, ఇప్పుడు ఇది ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ అది కష్టం, అది మొత్తం లైన్ కాబట్టి అది మనం ఏ స్పెసిఫిక్. ఇంకా అది కాకుండా ఇంకేమైనా ప్లేసెస్ ఇంకా స్పెసిఫిక్గా ఇది షోఫియాన్, బారాముల్లా ఇవి కూడా ఉన్నాయి. సో వీటిని కూడా మనం క్లారిటీగా, అంటే ఈస్ట్ టు వెస్ట్ ఏవి ఎక్కడ ఉన్నాయో కనుక కరెక్ట్గా ఒకటికి వారం రోజులు, ఒక 4 days వరుసగా మీరు కనుక ఇవే ప్లేసెస్ పదే చూస్తూ వెళ్ళారనుకోండి, డైలీ ఒక 4 days చూస్తే ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే విజువల్గా మీకు మెమొరీ పెరుగుతుంది. సో దాంతో మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. సో మనం ఆపరేషన్ సర్వశక్తి అని చదువుకునేటప్పుడు ఏముంది, ఇదని ఏదో సర్వశక్తి యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్. కానీ మనకి వచ్చేది ఎగ్జామ్ మ్యాపింగ్ ద్వారా. అప్పుడు కార్గిల్ వారు జరిగినప్పుడు మనకి అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ని ఇచ్చి ఐడెంటిఫై చేయమన్నట్టుగానే ఇప్పుడు మనని కూడా ఇలా అడగడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ ప్లేసెస్ ఏది ఈస్ట్కి వెస్ట్కి ఉన్నాయి అనేది ప్రాపర్గా చెక్ చేసుకోండి. అలాగే ఈ రేంజెస్ యొక్క సీక్వెన్స్ కూడా, కారాకోరం, లడాక్, జాస్కర్, పీర్ పంజాల్, ఆ రేంజెస్ యొక్క సీక్వెన్స్ని కూడా తెలుసుకోండి. ఇంకా ఈ వ్యాలీ ఆఫ్ కాశ్మీర్ ఒకసారి వచ్చింది కూడా, ఇంకొకటి ఎక్కడో ఏదో ప్రిలిమినరీ ఎగ్జామ్లో కూడా వచ్చింది, వ్యాలీ ఆఫ్ కాశ్మీర్ ఏ మౌంటైన్స్ మధ్యలో ఉంటుంది అని చెప్పేసి కూడా అడిగారు. ఇంకా మనకి ఇంకా రివర్స్ అవి ఉంటాయి, బట్ ఈ టాపిక్ పరంగా అయితే మీరు ఇవి నేర్చుకోగలిగితే చాలా అన్నమాట. సో అందుకోసమే మీరు ఇప్పటి నుంచి, అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు న్యూస్ చదువుతున్నప్పుడు ఇది ప్రిలిమ్స్కి ఎలా వస్తుంది అనే ఒక మైండ్ సెట్తో కనుక మీరు చదివితే మనం ప్రిలిమ్స్ క్లియర్ చేయడం ఈజీ.